హాయ్ అండి, అందరూ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ మరియు ఎడ్యు9 కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా ఇంటర్మీడియట్ ఎంపీసీ విద్యార్థులకు అవసరం ఉన్నటువంటి వందలాది వీడియోస్ మనం చేస్తున్నాం. ఇందులో భాగంగా భారతదేశంలో ఐఐటి జేఈ ఒక్కటే కాదు, మరెంతో ప్రతిష్టాత్మకమైనటువంటి మన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. పర్టికులర్గా సైన్స్ అండ్ రీసెర్చ్ విషయంలోకి వచ్చేసరికి ఇలాంటి అత్యంత గొప్పదైనటువంటి మరో ఇన్స్టిట్యూట్స్ వచ్చేసి ఐజర్స్ అండి. ఐజర్స్ అంటారు. సో ఈ ఐజర్స్లో మనము ప్రతి విషయాన్ని ఈరోజు మనం డిస్కస్ చేస్తాం. ఐజర్ గురించి కోర్సెస్ ఏమున్నాయి, అడ్మిషన్ ప్రాసెస్ ఏముంది, ఎలిజిబిలిటీ ఏముంది, ఫీజు ఏముంది, దీంట్లో కెరియర్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి. అందుకని వీడియోని చివరి వరకు చూసినట్లయితే మీరు ఐజర్లో ఎలా అడ్మిషన్ పొందాలో పూర్తిగా తెలుసుకోవచ్చు. కాబట్టి బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద వీడియో, డోంట్ ఫర్గెట్ టు లైక్ అవర్ వీడియో, subscribe our channel and press bell button to get further notifications regarding all IISER IIT 2025 ఎగ్జామ్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కానీ, అదేవిధంగా పీవైకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కానీ మీరు ఐజర్ మన క్రాక్ చేయాలన్నట్లయితే మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి టాపిక్స్ విషయంలో కానీ నేను ఫర్దర్గా వీడియోస్ చేస్తుంటాను. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మిస్ అవ్వద్దు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఐజర్ అంటే ఏందనేది మనం చూద్దాం. ఐజర్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అండి. సో దీస్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ డెడికేటెడ్ టు సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. మొత్తము మనకి 7 ఐజర్లు ఉన్నాయండి. వీటి యొక్క లొకేషన్ వచ్చేసి పూణే, కోల్కతా. పూణే అంటే మహారాష్ట్ర అండి, కోల్కతా అంటే మనకి వెస్ట్ బెంగాల్, మొహాలి అంటే మనకి చండీగఢ్ లేకపోతే మన మధ్యప్రదేశ్ కింద వస్తుంది. అదేవిధంగా భోపాల్ కూడా మధ్యప్రదేశే, తిరువనంతపురం వచ్చేసి కేరళ, తిరుపతి ఆంధ్రప్రదేశ్, బరంపూర్ వచ్చేసి ఒరిస్సా. సో ఈ రకంగా 7 రాష్ట్రాల్లో మనకి ఈ ఇన్స్టిట్యూట్స్ అనేవి ఉన్నాయి. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే సైన్స్ ఎడ్యుకేషన్ని, రీసెర్చ్ని భారతదేశంలో ప్రోత్సహించడమే వీటి యొక్క లక్ష్యం. సో మిస్ అవ్వకుండా మీరు ఎక్కడెక్కడ ఉన్నాయనేది చూసుకోండి, మీకు అర్థమైంది కదా. సో ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తానట్లయితే బీఎస్, ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ని, ఇది ఒక 5 years ప్రోగ్రామ్, ఇంటిగ్రేటెడ్ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్. దీంట్లో ఇంటిగ్రేటెడ్ పిహెచ్డి ప్రోగ్రామ్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది. పిల్లలు అటు కూడా వెళ్తే మంచిది అనమాట. సో అడ్వాన్స్ రీసెర్చ్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మీరు డైరెక్ట్గా పిహెచ్డి ప్రోగ్రామ్స్ కానీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు డిగ్రీ అయిపోతుంది, పీజీ అయిపోతుంది, పిహెచ్డి కూడా అయిపోతుంది. మొత్తం ఎట్ ఎ టైంలో మీకు మొత్తం ప్యాకప్ అనమాట. సో స్పెషలైజ్డ్ రీసెర్చ్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా మనం దీంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీకు దీనికి తగినటువంటి ల్యాబ్స్ కానివ్వండి, రీసెర్చ్ ఫెసిలిటీస్ కానివ్వండి, మీకు సైంటిస్ట్ కావాలనుకుంటే ఆస్పైరింగ్ వుడీ మైండ్స్కి ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు అనమాట. సో ఎలిజిబిలిటీ ఏముండాలని తీసుకున్నప్పుడు ఐజర్స్లో మెయిన్ 3 అడ్మిషన్స్ ఛానల్స్ ఉన్నాయండి. ఇందులో ఫస్ట్ ఛానల్ వచ్చేసి కేవీపీవై ఛానల్. ఓకే, కిషోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన ఫెలోషిప్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. రెండో ఛానల్ వచ్చేసి జేఈ అడ్వాన్స్డ్ ఎవరైతే రాసి ఉంటారో దాని స్కోర్ ద్వారా దాంట్లో మంచి ర్యాంక్ కానీ వచ్చినట్లయితే వాళ్ళు దీంట్లో అడ్మిషన్ తీసుకోవచ్చు. అదేవిధంగా స్టేట్ అండ్ సెంట్రల్ బోర్డులో గుడ్ మార్క్స్ వచ్చుండి, అదేవిధంగా ఐజర్ యాప్టిట్యూడ్ టెస్ట్, దీన్నే ఐఐటి అంటారు, దీంట్లో పాస్ అయి ఉంటారు, మంచి బోర్డ్ స్కోర్ కానీ ఉన్నట్లయితే తద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ 3 మార్గాల్లో ఐజర్ అడ్మిషన్స్ అనేది అవుతుంది. సో దీని యొక్క అడ్మిషన్స్ మే, జూన్ నెలలో ఓపెనింగ్ ఉంటాయి. కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు తప్పనిసరిగా దీని గురించి మరిన్ని డీటెయిల్డ్ వీడియోస్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్కి ఐఐటి 2025 కూడా మనం సవివరంగా తెలియజేస్తుంటాం అనమాట. సో ఫీజ్ అండ్ స్కాలర్షిప్స్ తీసుకున్నప్పుడు యావరేజ్ ట్యూషన్ ఫీజు వచ్చేసి 50,000 సంవత్సరానికి ఉందండి. హాస్టల్ వచ్చేసి 30,000 రూపాయలు ఉంది. సో ఇన్స్పైర్ స్కాలర్షిప్ అని డిఎస్టీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఇది మంత్లీ ఒక సంవత్సరానికి ఒక 60,000 రూపాయలు వస్తుందన్నమాట. కేవీపీవై స్కాలర్షిప్ అనే ఇంకొక స్కాలర్షిప్ కూడా దీనికి వస్తూ ఉంటుంది. ఇన్స్టిట్యూట్ స్పెసిఫిక్ ఫైనాన్షియల్ ఎయిడ్ అనేటువంటిది కూడా ఈ 3 భాగాల్లో పిల్లలకి అనేది స్కాలర్షిప్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది అయిపోయిన తర్వాత ఐజర్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు ఎటువంటి కెరియర్ ఆపర్చునిటీస్ ఉంటాయని చూసినప్పుడు వీళ్ళకి ప్రధానంగా టాప్ యూనివర్సిటీస్ ఏదైతే ఉన్నాయో అక్కడ పిహెచ్డీ చేసేదానికి అవకాశం వస్తుందండి, వరల్డ్ వైడ్. ఓకే, ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప యూనివర్సిటీస్ అందరినీ ఈ పిల్లల్ని తీసుకెళ్ళేసి అక్కడ టీచింగ్లో పెట్టుకునేదానికి, పిహెచ్డీ ఇవ్వడానికి చాలా ఉత్సాహం చూపుతూ ఉంటాయి, చాలా ముందుకు వస్తూ ఉంటాయి అనమాట. సో చాలామంది వీళ్ళు ప్రొఫెసర్స్ అవుతూ ఉంటారు టాప్ యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్లో. అదేవిధంగా రీసెర్చర్స్ అవుతూ ఉంటారు ఇన్స్టిట్యూషన్స్ లైక్ డిఆర్డిఓ కానీ, ఇస్రో కానీ, బార్గ్ కానీ, సిఎస్ఐఆర్ ల్యాబ్స్, ఇటువంటి వాటిలో కూడా వీళ్ళు సైంటిస్టులుగా సెటిల్ అవుతూ ఉంటారు. అదేవిధంగా కొంతమంది ఫార్మా సెక్టార్, బయోటెక్నాలజీ సెక్టార్, డేటా సైన్స్ సెక్టార్లో కూడా వచ్చి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా కొంతమందిని హైర్ చేసుకోవడం అనేది ఇక్కడ గమనించవచ్చు అనమాట. సో మీరు జేఈ వచ్చినటువంటి వాళ్ళు హ్యాపీగా జాయిన్ అవ్వండి. కానీ మెరిట్ ఉండి మీకు దగ్గరగా వచ్చి జస్ట్ త్రుటిలో తప్పినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇటువంటి ఎగ్జామ్స్ మీద మీరు ఫోకస్ పెట్టండి. ఇటువంటి ఎగ్జామ్స్ సంబంధించినటువంటి గైడెన్స్ తీసుకోండి. తప్పనిసరిగా మీరు క్రాక్ చేసుకొని
ప్రపంచంలోనే అత్యున్నతమైన స్థానం రెసెషన్ ఫ్రీ అండి. ఎప్పుడైతే రీసెర్చ్లో ఉంటారో మీకు రెసెషన్ అనేది ఎప్పుడు మిమ్మల్ని టచ్ చేయదు. ప్రైవేట్లో ఏంటంటే మీకు వర్క్ ఒత్తిడి. ఈ మధ్య ఎలాన్ మస్క్ కూడా చెప్తూ ఉన్నాడు, వారానికి 19 గంటలు పనిచేయండి, వారానికి 20 గంటలు పనిచేయండి, వారానికి 40 గంటలు పనిచేయండి. ఇదంతా రచ్చరచ్చగా ఉంది మార్కెట్లో. అంటే రోజుకి 12 నుంచి 19 గంటలు పనిచేయమని చెప్తున్నారు. ఎక్కడ మనిషి బతుకుతాడు చెప్పండి? సో ఇది ప్రశాంతమైన ఫీల్డ్ ఉంటుంది. అదేవిధంగా మీరు భారతదేశం ఎక్కడ లోపం ఉంది అంటే భారతదేశం మొత్తం సిస్టంలో మనం రీసెర్చ్లో ప్రపంచంలో చాలా వెనకబడిపోయి ఉన్నాం. 150 కోట్ల మందికి మనం ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలన్నట్లయితే మీరందరూ కూడా ఇటువంటి గొప్ప గొప్ప ఇన్స్టిట్యూట్స్లో చేరి మంచి ఇన్వెన్షన్స్ చేసి తద్వారా భారతదేశ ప్రజలకి, భారతదేశంలో ఉన్నటువంటి రాబోయే యువతకి ఉపాధి అవకాశాలని కల్పించే రకంగా మీ రీసెర్చ్ ఉండాలని కోరుకుంటూ జై హింద్, జై భారత్.